చూడండి పాలు ఇలా పొంగుతున్నాయి. మనం భోగి రోజు అయితే పాలు పూర్తిగా గిన్నెకి అన్ని వైపులా పొంగేటట్టుగా చూసుకోవాలి. పొంగినప్పుడు మనం అందులో బియ్యం వేస్తూ అగ్నిదేవుడికి నమస్కరించాలి. ఇప్పుడు మనం పాలు పైదాకా పొంగినాయి కనుక బియ్యం వేస్తున్నాను. ఈ బియ్యంలో ఒక అర చెంచా నెయ్యి వేసి కలిపి వేసినట్లయితే బియ్యం ఉండలు ఉండలుగా లేకుండా మంచిగా ఉంటుంది. ఉడికేటప్పుడు పొడి పొడిగా ఉంటుంది. ఇది మీరు కొత్త బియ్యంతో చేసుకోండి, చాలా బాగుంటుంది. మూత పెట్టి మూత ఓరగా పెడదాము. మూత పెట్టేసి కొంచెం దీన్ని ఉడకనిద్దాం. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇది ఒకసారి పాయసం ఉడికిందో లేదో చూద్దాము. దాదాపుగా ఉడికినట్లే. ఈలోగా మనం బెల్లం వేరే పొయ్యి మీద కరిగించుకుందాం. ఎందుకంటే ఈ మధ్య రకరకాల పాల ప్యాకెట్లు వస్తున్నాయి కనుక బెల్లం డైరెక్ట్గా వేస్తే విరిగిపోతుంది. కరిగించేసి మనం పాకం దాంట్లో కలుపుకున్నట్టయితే విరగకుండా ఉంటుంది.